హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి అమ్మ కర్ణమ్మ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అమ్మ. నమస్తే. నమస్తే. ప్రజెంట్ మనకి సినిమా అనేసరికి ఒక రకమైనటువంటి క్రేజ్. అంటే తెర మీద కనిపించారు అంటే హీరో హీరోయిన్ వీళ్ళిద్దరికి ప్రధాన పాత్రలు. అలాంటి హీరోలు ఈ రోజున ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నారు. అది మంచిగా అవ్వచ్చు, చెడుగా అవ్వచ్చు. కాకపోతే మంచి మనకు పట్టదు కాబట్టి మంచి జరుగుతుందంటే అది మన వరకు రావచ్చు, రాకపోవచ్చు. కానీ చెడు జరిగేసరికి మాత్రం అది సినీ అనేసరికి చాలా వైరల్ అయిపోతుంది. వాళ్ళ జీవితం ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు కూడా వెళ్ళిపోయిన మన సినిమా ప్రముఖుల్ని కూడా మనం చూసాం. అలాంటి తరుణంలో ప్రెసెంట్ మనకి రాజ్ తరుణ్ అండ్ లావణ్య గారు ఈ విషయం చిలికి చిలికి గాలివాన అయిపోయింది అన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది గాలివాన కాదండి. వాళ్ళిద్దరూ స్నేహితులు మొట్టమొదట, తర్వాత స్నేహం ప్రేమగా పరిణమించి ఆ ప్రేమని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా కలిసి ఉన్నారా అని ఇద్దరు కలిసి సహజీవనము అనేటువంటిది ఏదో కొనసాగించడం జరిగిందట. ఈ సహజీవనం వాళ్ళిద్దరికీ కూడా జీవితాల్ని ముంచేసింది అంటారు. నేను వీళ్ళని చూసిన సహజీవనాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి దారుల్లో ప్రయాణం చేయకండి. మీరు చూస్తున్నారుగా సహజీవనాలు ఏమైపోయాయి. సినిమా చూపిస్తామా నీకు, సినిమా చూపిస్తామా, ఎక్కడ చూపిస్తున్నారు? ఆన్ ది స్క్రీన్ కాదు, బాహ్య ప్రపంచంలో, నిజ జీవితంలో, వాళ్ళ జీవితాల్లోనే సినిమా జరిగిపోతుంది. అది ఒక సినిమా కథలాగా అందరికీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అయ్యింది. కారణం ఏమిటి? 2 పాయింట్లు. ఒకటి, అతను సినిమా నటుడు, పబ్లిక్ ఫిగర్ అంచేత పబ్లిక్కి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ అభిమాన నటుడు కాకపోయినా సినిమా నటుడు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ న్యాచురల్గా ఉంటుంది. రెండవది, ఒక ఆడపిల్ల యువతల ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన. ఈ రెండు కలగలిపితే వాళ్ళ ఇద్దరి మధ్య జరిగేటువంటి సన్నివేశాలు, జరిగిపోయినటువంటి సన్నివేశాలు విత్ ఆడియోలు, వీడియోలతో సహా అనేక ఛానల్స్ లో ఆవిడే స్వయంగా తీసుకువచ్చి ఇచ్చి ప్రదర్శింపచేసింది. కొంత ఇతను బయటికి వచ్చేలాగా చేశాడు రాజ్ తరుణ్ గారు. ఏదో ఒక వ్యక్తి ద్వారా ఆయన కొన్ని రిలీజ్ చేశాడు, ఈవిడ కొన్ని రిలీజ్ చేసింది. అవన్నీ పబ్లిక్కి లేనిపోని ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి అంటాను నేను. లేకపోతే ఒక ఇద్దరు వ్యక్తుల జీవితము సాఫీగా కొనసాగాలి అంటే వాళ్ళ వ్యక్తిగత మ్యాటర్ కదా అది. ఆ వ్యక్తిగత మ్యాటర్ని బజారుకి ఈడ్చుకున్నది ఎవరు? వాళ్ళే. ఈ రోజున మా గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అని ఆ పిల్ల అడిగే హక్కు అమ్మాయికి లేదు, అలాగే ఆ అబ్బాయికి కూడా లేదు. మీరే తీసుకొచ్చి ఆన్ ది స్క్రీన్ పెట్టారు. మీ సమస్యని బజార్లోకి మీరు తీసుకొచ్చారు. ఎవరు తీసుకురాలా. ఏ నటుడు, ఏ నటి జీవితాల గురించి ఎవరు పరిశోధన, అన్వేషణ చేయట్లేదు. ఎవరికి అవసరం అండి? ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి కదా. వాళ్ళిద్దరికి పొసక్క ఆ లివింగ్ టుగెదర్ని బ్రేక్ చేసుకొని అతను వెళ్ళిపోయాడు. ఆవిడ ప్రవర్తన నచ్చకో మరే ఉంటావు. అదే అమ్మాయి తట్టుకోలేకపోతుంది. ఆవిడ అతని మీద ఎన్నో ఆశలు, ఊహలు, నమ్మకాలు ఏర్పాటు చేసుకుంది. వీడు కాలి కింద చెప్పల్లే పడి ఉంటాడు, 10 ఏళ్ళుగా ఉన్నాడు కాబట్టి జీవితాంతం అలా ఉంటాడు అని నమ్మింది. ఆ నమ్మకం ఇప్పుడు అయిపోయింది. అతను పిల్లిని కూడా 4 గోడల మధ్యన పెట్టి బంధించి చితక కొడుతుంటే ఎదురు తిరుగుతుంది, పులైపోతుంది. అలాగా అతను ఓర్పుతో ఆ అమ్మాయి చేష్టల్ని, ఆ అమ్మాయి మాటల్ని
అమ్మాయి దుర్భాషల్ని, అమ్మాయి దురలవాట్లని భరించి 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 ఒకనాటి కాలం ముందు నైస్గా వెళ్ళిపోయాడు. తన సొంత ఇల్లును కూడా విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. అతని జాడ తెలియక ఈ అమ్మాయి అన్వేషణ మొదలుపెట్టింది. ఈ అన్వేషణలో భాగంగా ఈ తెరకి జీవితాలని ఎక్కించింది. డిబేట్లు, లైవ్లు, డిస్కషన్లు ఒకటేంటి ఇవన్నీ జరిగిపోతూ వచ్చాయి. అందులో భాగంగా రీసెంట్గా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడాలు, అతను ఇవ్వడం, ఆవిడ ఇవ్వడము, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఇది ప్రపంచం అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యంగా మారింది ఈ సినిమా. ఇది ఈరోజు ఏ స్టేజ్లో ఉంది అంటే, అతను వినాయక చవితి సందర్భంగా బొంబాయి ఒక స్నేహితురాలు ఇంటికి వెళ్ళాడు. అక్కడ వినాయక చవితి వేడుకలు బాగా చేస్తారు, చూద్దామని అతని ఇష్టం. ఆ విషయం తెలుసుకొని ఈవిడ అక్కడికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా గొడవ చేసి, వాడిని ఇచ్చేయి, నాకు ఇచ్చేయి, వాడిని ముట్టుకోకు, వాడి లగేజ్ అది, రాయ్ రారా అని అల్లరి చేసి నోటికి వచ్చిన దుర్భాషలన్నీ వాళ్ళ మీద ప్రయోగించింది. ఎవరైతే అమ్మాయి ఉందో అతని స్నేహితురాలు, ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, రాష్ట్రుణ్ణి తిట్టుకుంటే ఆమె అతన్ని అది వేరు. కానీ పరాయి వాళ్ళని అలా దూషించడము సబబు కాదు, ఎంత మాత్రమే ఎవరు హర్షించరు. ఏమండి, ఆ సంఘటన కూడా జరిగిపోయింది. అది జరిగిపోయి అక్కడ మళ్ళీ వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళడాలు, కంప్లైంట్లు ఇవ్వడాలు, పోలీసులు వాళ్ళని సమాధానపరిచి మీ గొడవ మీరు కోర్టులో తెలుసుకోండి, ఇది మీ పర్సనల్ మ్యాటరు, ఇది కోర్టుకి వెళ్ళాల్సిందే అని వాళ్ళు పంపించేయడం. అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోయింది. అక్కడి నుంచి ఈవిడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ నా నగలు పోయాయి, అమ్మాయి 2-3 సార్లు మా ఇంటికి వచ్చినప్పుడు దొంగతనం చేసింది, నేను ఇప్పుడు చూసుకున్నాను, బీరువా తాళం ఇప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు చూసుకుంటే నా నగలు లేవు అని ఆ అమ్మాయి మీద దొంగతనం కేసు పెట్టింది. ఫ్రెష్గా నిర్ణయం పెట్టిందట. సరే, అందులో వాస్తవం ఎంత అనేది ఆవిడికి తెలిసిన విషయం, మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడతాం. ఏమండి, ఇంకా రాజ్ తరుణ్ అనే వ్యక్తి గురించి మాత్రం నేను ఇప్పుడు మాట్లాడకపోతే ఇది కరెక్ట్ కాదు. అయ్యా రాజ్ తరుణ్ గారు, మీరన్నా ధైర్యంగా ఒక ఆడపిల్ల అయ్యుండి ఆ అమ్మాయి అంత ఘోషిస్తోంది, అంత శ్లాఘిస్తోంది, అంత దుర్భాషలాడుతోంది, మిమ్మల్ని మాత్రము నారాజు 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 వస్తాడు నారాజు ఈరోజు అని ఆవిడ ఎదురు చూస్తోంది ఈ క్షణం దాకా. మరి మీరేంటండి అయ్యా, ఆ అమ్మాయి మీకు నచ్చకపోతే మీరు శుభ్రంగా చెప్పచ్చు కదా, ఓపెన్గా. మీకు మైకులు లేవా, ఛానల్స్ లేవా? మాట్లాడండి. ఎందుకలా మాట్లాడరు మీరు మాట్లాడకుండా ఉన్నంత వరకు ఈవిడ ఈ రచ్చ మానదు. మీరు ఓపెన్గా మీ స్టేట్మెంట్ని బయటకు చెప్పండి, మీ మనసులో మాట చెప్పండి. చెప్పలేదు అంటుంది ఆవిడ, చెప్పేసేయండి. చెప్పిన తర్వాత కూడా ఆవిడ గొడవ చేస్తే పోలీసులు చూస్తారు విషయాన్ని. ఏమన్నా అంతే కదా. ఈయన మాట్లాడాలి నోరు తెరిచి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ సహజీవనం అనేది ఏదైతే ఉందో, లివింగ్ టుగెదర్లు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే, యువత అందరికీ చెబుతున్నాను, ఆ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అది శాశ్వతము కాదు. మరి ఏది శాశ్వతము? లక్షణంగా పెద్దవాళ్ళ అందరి సమక్షంలో వివాహ వ్యవస్థ ఒకటి ఉంది కదా మనకి, ఆ వ్యవస్థని అనుసరించి వివాహం చేసుకోండి. లేదు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. అప్పుడు లీగల్ బైండ్ ఓవర్ ఉంటుంది ఒకరి మీద ఒకరికి. ఆ 2 పనులు వీళ్ళు చేయలేదండి. అందుకే ఆయన నమ్మక నీరెత్తున్నట్టు అనేసి వెళ్ళిపోయాడు. ఈవిడేమో నా అని పరిగెత్తుతోంది పాపం, వెర్రిపిల్ల. ఈవిడ అర్థం చేసుకోవట్లా, ఆవిడ ఫిక్స్ అయిపోయింది. అతను అలా ఫిక్స్ అయిపోయాడు. ఇది ఏది లివింగ్ టుగెదర్ నాట్ ఫర్ ఎవర్,
నిన్న మనది కాదు కాదు నేడే నిజం. నిన్న అది నిన్న అదే అయిపోయింది, ఇవాళ నాకు ఇంకోటి కావాలి, వెళ్ళిపోతున్నాడు, వెళ్తాడు. ఆపే హక్కు నీకు లేదు. అవునమ్మా. ఎప్పుడు ఉంటుంది? చట్టబద్ధంగా న్యాయబద్ధంగా. నువ్వు పెళ్ళాడితే వాడు చొక్కా పట్టుకొని కొట్టు తిట్టు ఏమన్నా చెయ్యి, అతనికి నీ మీద సర్వ హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏ హక్కు లేదు, ఉండదు. నెంబర్ 1. ఇంకా అతనికి ఇంకో మాట కూడా చెప్పాలనుకున్నాను. అయ్యా మీరు లివింగ్ టుగెదర్ 2007తో ఆపేశానన్నారు, మరి అప్పుడే ఎందుకు బయటికి రాలేదు? 2017. అప్పుడే బయటికి వచ్చేయాలి కదా. ఇంతకాలము ఓర్పు సహనము శాంతి ఓం శాంతి అంటూ భరించాడు. ఆ అమ్మాయిలో మార్పు వస్తుందేమో అని ఎదురు చూశాడు అని చెప్తున్నారు. అతని తరఫున మాట్లాడిన భాషా గారు చెప్పారు. అయినా ఆవిడలో ఇసుమంతైనా మార్పు రాలా. రోజు రోజుకి ఇంకా పెచ్చిమీరిపోయి అనేక మంది స్నేహితులు, మగ స్నేహితులతోటి సహజీవనాలు, ఫ్రెండ్షిప్లు, తాగుళ్ళు, పార్టీలు, వ్యవహారాలు జరుపుతూనే ఉంది. ఈయన మాత్రం ఒకే చూరు కింద ఉన్నప్పటికీ ఆవిడతో హలో గుడ్ మార్నింగ్, హలో గుడ్ నైట్, ఈ రెండు తప్ప ఎక్కువ సంబంధ బాంధవ్యాలు, ఫిజికల్ కాంటాక్ట్ లేదు 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 అని చెబుతున్నాడు ఆయన. మరి అలాంటివి ఏవీ లేనప్పుడు మీ ఇంట్లో ఆవిడని ఎందుకు ఉండనిచ్చావు? లేదా అదే ఇంట్లో ఆ బాధలు భరిస్తూ నువ్వెందుకున్నావు? ఇది ఆవిడ అడుగుతోంది. సమాధానం చెప్పవయ్యా బాబు. ఒకసారి చెప్పేస్తే ఆవిడ ఈ రచ్చలు కొంచెం కంట్రోల్ చేస్తుంది కదా. 100%. రెండవది, ఆవిడకి ఏం కావాలో అడిగి తెలుసుకోండి. మీరు ఆవిడతో కలిసి జీవించదలుచుకోలేదు, అది సుస్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. నో ప్రాబ్లం, యు ఆర్ ఏ ఇండివిజువల్, షీ ఈజ్ ఏ ఇండివిజువల్. యూ కెన్ లివ్ యువర్ లైఫ్, షీ కెన్ లివ్ హర్ లైఫ్ అకార్డింగ్ టు దట్. ఎందుకంటే వాళ్ళకి వివాహం జరగలేదు కాబట్టి లీగల్ గా. ఇంకా ఆవిడ ఇన్నేళ్ళు అతన్ని నమ్ముకొని ఉన్నందుకు ఆర్థికంగా కొంత నష్టపోయాను, అతని మీద కొంత డబ్బు ఖర్చు పెట్టాను, ఇవన్నీ చెప్పారు ఆవిడ బిగినింగ్ డేస్ లో. మరి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ లో కూడా రాశారేమో, మరి నాకు తెలియదు. అదేదో తెలుసుకొని ఆ పోలీస్ వారి సమక్షంలో లేదా కోర్టు వారి సమక్షంలో, లేదు ఆలస్యం అవుతుంది, ఈవిడ గొడవలు ఇలా పెచ్చిమీరిపోతాయి అనిపిస్తే నలుగురు పెద్దల సమక్షంలో, మీ తల్లిదండ్రులు, ఆవిడ సెక్యూరిటీ తెచ్చుకుంటుంది, మీరు సెక్యూరిటీని తెచ్చుకోండి, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, సామరస్యంగా ప్రశాంతంగా ఆవిడకి ఏమి ఆశిస్తుందో తెలుసుకొని ఆవిడకి ఏమన్నా డబ్బు గిబ్బు ఇవ్వవలసి ఉంటే ఇచ్చేసేయండి. అప్పుడు కూడా ఆవిడ అన్నీ తీసుకున్నాక గొడవ చేస్తే చట్టం న్యాయం చూస్తూ ఊరుకోదు. అలా చెయ్యకపోవడము రాజ్ తరుణ్ గారిది కూడా ఒక తప్పు అండి. ఆయన ఇప్పటికైనా మేల్కొంటే మంచిది. ఎందుకు అంత నిదానస్తుడు అని అంటున్నారు, కానీ ఇటువంటి వ్యవహారాలు ఇది బజార్లో ఊరేగుతున్న సమస్యగా మారింది. ఈ ఎంతకాలం ఇలాగా? ఇప్పటికి 4 నెలల నుంచి ఈ రచ్చ జరుగుతోంది. అది మీకు మంచిది కాదు, ఆ పాపకి మంచిది కాదు. అంచేత ఆ బంగారు తల్లికి ఏం కావాలో కనుక్కొని ఆవిడకి ఇవ్వవలసిన బాకీ ఏమన్నా ఉంటే ఆ డబ్బు గిబ్బు ఇచ్చేసేయండి. అక్కడితో సమస్య పరిష్కారం అయిపోతుంది. అంతకు మించి ఆవిడకి మీకు ఏం లేదని మీరు చెప్తున్నారు, ఆవిడ మాత్రం నావాడు అంటుంది. అఫ్ కోర్స్ అది వేరే. అదే ఆవిడ మీ మీద పెంచుకున్నటువంటి నమ్మకము. ఇతను ఎలాగైనా భరిస్తాడు, ఇలాంటి భరించేవాడే అసలు ఆవిడకి కావాలి. లేకపోతే ఆ బండబూతులు ఎవరు విని భరిస్తారండి? కన్న కఠోరమైనటువంటి బూతులు, అమ్మో హరహర మహాదేవ. అందుకని మనము వీరిద్దరికి సత్వర న్యాయము జరిగి వాళ్ళ కథకి సత్వరమే ఒక ముగింపు వచ్చి ఎవరి జీవితం వాళ్ళు ప్రశాంతంగా జీవించాలి అని కోరుకుందాం. ఓకే అమ్మా, ఇంకొక క్వశ్చన్ అమ్మా. యాక్చువల్ గా మీరు మాట్లాడుతున్నారు, చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ఇప్పటి వరకు జరుగుతున్నది, ఇక మీద పెద్దవాళ్ళుగా కూడా మీ సలహా మీరు ఇచ్చారు. అవునండి, ధన్యవాదాలు మా దానికి. కాకపోతే ఇంకొక పాయింట్ ఏంటంటే,
మీరు అన్నట్టుగా 4 గోడల మధ్యన జరిగింది. ఎప్పటి నుంచి పడుతున్నారో మనకు తెలియదు. అవును. గుమ్మం దాటినప్పుడు మాత్రమే అది సమాజంతో లింక్ అయిపోయి ఉంటది. అది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేదాకా వచ్చేసింది. ఇది జరుగుతున్నప్పుడు కూడా అది కోర్టు మెట్ల వరకు వెళ్ళారు. ప్రజెంట్ విచారణలో ఉన్నారు. అయితే కొన్ని అసలు నిజమా అబద్ధమా అనేలాంటి ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి 2014లో వీళ్ళు సన్నిహితంగా ఉంటూ లివింగ్ టుగెదర్ ఏదైతే సహజీవనం ఉన్నారో ఉండి 2014లోనే హైదరాబాద్ లోనే ఎల్లమ్మ తల్లి గుడిలో రాజ్ తరుణ్ గారు తాళి కట్టారు, పసుపు తాడు కట్టారు, లేదా పెళ్లి చేసుకున్నారు అని ఒక పక్క నుంచి లావణ్య గారు చెప్తున్నారు. ఈ చెప్పడంతోనే ఎప్పుడైతే కేసు పెట్టారో పోలీసులు నిజమే అని నిర్ధారించి 2016లో మా గర్భస్రావం అయినట్టు ఎలా నిర్ధారించారంటే అమ్మా బిల్స్ ని బేస్ చేసుకొని, అంటే రాస్తారనే బిల్లు పే చేశాడు నిజమే, 14లో పెళ్ళయింది, 16లో ఇట్లా జరిగిన దానికి కూడా రాజస్థాన్ గారి దగ్గరుండి బిల్లు పే చేశారని ఆ బిల్లు కూడా ఉన్నట్టుగా నిర్ధారించారు. దాన్ని మనం ఎలా చూడాలి? ఇక్కడ వివాహం జరిగింది అని అమ్మాయి చెప్తే సరిపోతండి. తగిన సాక్ష్యాధారాలు అక్కడ సబ్మిట్ చేయాలి అమ్మాయి. వాటిని ఆనరబుల్ కోర్టు యాక్సెప్ట్ చేయాలి. చేస్తే వెల్ అండ్ గుడ్. ఆ విషయాన్ని కూడా కాసేపు ఆవిడే కరెక్ట్ అనుకుందాం మనం. ఆయనే పెళ్లి కాలేదని అబద్ధం చెబుతున్నాడు, ఈవిడ పెళ్ళయిందని నిజంగా చెబుతోంది అని అనుకుంటాం కాసేపు. ఏమండి, తల్లిదండ్రులు చూసిన సంబంధాలు లక్షణంగా కట్న కానుకలు ఇచ్చి ఘనంగా లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన పెళ్లిళ్ళే పేట్ల మీద ఆగిపోతున్నాయి. పెళ్ళైన వారం తిరగకుండా డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. ఎన్నో జరుగుతున్నాయి. పెళ్ళైన వాళ్లే విడిపోతున్నారు. అభిప్రాయ భేదాలు వచ్చి, లేదా వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి బిహేవియర్ నచ్చక, లేదా ఏదో ఒక కారణం చేత స్ట్రాంగ్ రీజన్ ఉండబట్టి సవ్యంగా జరిగిన వివాహితులే విడిపోతున్నారు. ఈ గోల ఏమిటండి ఈవిడ? సంతగోలని ఎందుకన్నానో తెలుసా? తీసుకొచ్చి బజార్లో పెట్టింది పర్సనల్ మ్యాటర్ని. మరి సంతగోల అనక వింతగోల అందామా? వింతగా కూడా ఉంది. ఇటువంటి బూతులు ఆడవాళ్ళు మాట్లాడడం ఎప్పుడైనా విన్నారా మీరు? శివ ఎవరు వినాలని కూడా కోరుకోవట్లేదు. దయచేసి ఆవిడలో ఎంత అగ్నిజ్వాలలు ఆవిడ హృదయాన్ని దహించండి, అంత నీచమైన పదాలని ప్రయోగిస్తోంది అని మనం పాజిటివ్గా అనుకుందాం కాసేపు. అందుకే నేను రాజ్ తరుణ్ గారికే అప్పీల్ చేస్తున్నాను. నాయన, చిన్నవాడివి, నేను పెద్దదాన్ని, చిన్న సలహాన్ని పాటించు నాయన. వీలైనంత త్వరగా పెద్దవాళ్ళ సమక్షంలో ఈ సమస్యని పరిష్కారం చేసేసుకో. లేకపోతే ఆవిడ ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింది. మానసికంగా షీఈస్ నాట్ ఇన్ గుడ్ కండిషన్. ఆవిడ ఎంత మానసిక వేదనకు గురి అయ్యి ఈ చూసే సమాజాన్ని కూడా వినలేని మాటలతో, కన్న కఠోరమైనటువంటి అశ్లీల పదజాలాలతోటి ఆవిడ హింసిస్తోంది. దయచేసి మమ్మల్ని విముక్తుల్ని చెయ్యి. ఈ గొడవ నుంచి మీ ఇద్దరు ముందు బయటపడండి. మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే ఆవిడ ఫ్యూచర్ కూడా ఆవిడ చూసుకోవడానికి ఆవిడ డబ్బులు ఆవిడకి ఇచ్చేసేయండి. ఇది నేను అతనికి ఇస్తున్నటువంటి ఒక సలహా మాత్రమే. మరి పాటిస్తే వారి ఇరువురికి కూడా మంచిది. ప్రేక్షక లోకానికి కూడా కొంత మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సినిమా వాళ్ళని చూసి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ లాంటి వాళ్ళండి. యంగ్స్టర్స్ ఇలాంటివన్నీ నేర్చుకుని ఇవన్నీ ఫాలో అయితే ఎంత డేంజరు సమాజానికి. ఇదొక డేంజరస్ స్టోరీ, ప్రమాదకరమైన కథ. ఇది ఆరోగ్యకరమైన అంశం కాదు. అందుకే నేను బాబు ఈ సమస్యని చాలా వీలైనంత త్వరగా పరిష్కరించుకో బాబు అని అడుగుతున్నాను సభాముఖంగా. అలాగే అమ్మ లావణ్య తల్లి, మీరు కూడా కొంచెం శాంతం వహించండి. కొంచెము ఆ బూత్ భాషని కంట్రోల్ చేసుకో బంగారు. ఎందుకంటే నేనేం చెప్పలేను. అయితే ఇంకొకటి అమ్మా,
ఇంట్లో గొడవ ఉమ్, ఓకే, ఎంతవరకు వాళ్ళు పడినా లేకపోతే ఉమ్, గొడవలు సహజంగా జరుగుతూ ఉంటాయి. అవును. అయితే ఉమ్, అది తర్వాత కట్ చేస్తే కోర్టు కేసుల వరకు పోలీసుల వరకు పోయింది. ఉమ్, ఈ మధ్యలో ఉమ్, ఏమంటున్నారంటే ఈమె బిహేవియర్ వల్లనే ఉమ్, ఇంట్లో సహనంగా ఉండి ఉమ్. తర్వాత అది కోర్టుల వరకు వెళ్ళేదానికి రీజను ఇట్లా అవ్వటమే. అది ఇంట్లో ఉన్నంత వరకు బాగానే ఉంది. డ్రగ్స్ కేసులో పట్టుబడింది. రోడ్డుకి ఎక్కిన తర్వాత ఉమ్, ఇంకా ఆ బిహేవియర్ చూసిన ఎవరైనా కానీ ఉమ్. ఎలా యాక్సెప్ట్ చేస్తారన్న కోణంలో రాస్తారు. సైలెంట్ గా ఉండిపోయారనే ఒక టాక్ కూడా ఉంది. దాన్ని ఎలా చూడాలి? అది ఇప్పుడు అది నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఆ అమ్మాయి మాదక ద్రవ్యాలతో పట్టుబడి అరెస్ట్ అయింది కాబట్టి, జైలుకి వెళ్ళింది కాబట్టి ఇదే మంచి మూమెంట్ నేను వెళ్ళిపోవడానికి అని వెళ్ళిపోవడం, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అతనికి ఆవిడ యొక్క ప్రవర్తన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా మాట్లాడుతుంది అన్నీ అతనికి 10 ఏళ్ళుగా తెలుసు. అలాగే ఆ అమ్మాయికి తెలుసు. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసు, ప్రపంచానికి తెలియదు. ఎక్కడ అతను చెప్పలేదు, ఆ అమ్మాయి బయటికి రాలేదు. ఈ రోజున వచ్చింది. వరద ముంచుకొచ్చినట్టు అమ్మాయికి ప్రాబ్లమ్స్ వచ్చాక అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాక అమ్మాయి రోడ్డు ఎక్కింది. అలాగే అతను కూడా ఏ రోజు పెదవి విప్పి ఈ అమ్మాయితో లివింగ్ లో ఉన్నట్టు గాని, ఈ అమ్మాయి ఇలా హెరాస్ చేస్తుందని గాని ఎవరికైనా చెప్పాడా? చెప్పలేదు కదా. బయట ప్రపంచానికి తెలియదు కదా. అంటే ఇప్పుడు మీకు మునిగిపోయే స్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఓకే, ఆవిడ నేరస్తురాలా కాదా అనేది కోర్టులు ఉన్నాయి, పోలీసు వారు ఉన్నారు. వాళ్ళు సాక్ష్యాధారాలను బట్టి నిజ నిర్ధారణ ఒక రోజుకి చేస్తారు. ఆవిడ నేరస్తురాలు అయితే శిక్షింపబడుతుంది, కాకపోతే రైట్ రాయల్ గా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. నువ్వు నీ సైడ్ నుంచి ఎప్పుడైతే ఆ లివింగ్ టుగెదర్ వద్దనుకున్నావో తక్షణమే ఎందుకు బయటికి రాలేదు అనేది నేను అడుగుతున్నా, డైరెక్ట్ గా అడుగుతున్నాను. అంటే ఆ రచ్చ, ఆ గోల నీకు కూడా భరించడానికి అలవాటు పడ్డావు. అదే అమ్మాయి ఏముంటుంది, జీవితాంతం భరించరా అంటుంది. మరి ఈ గోల ప్రేక్షకులకు మాత్రం భరించలేదు. త్వరగా దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చుకోండి బాబు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.